కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము చదువుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము పేజీ నెంబర్ 457. యెహోవా శరణు చొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దృష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును. దృష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దృష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్నిగంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ బైబుల్ రీడింగ్ ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అందరికీ బైబిల్లో ఎలాంటి వాక్యాలు చదివించాలంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. మరొకసారి మీ అందరికీ నా వందనములు.